సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు గౌరీ అండి. గ్లోబల్ మహాపారాయణంలో జాయిన్ అయ్యి బాబా పారాయణం చదివే సాయిబాబా భక్తులందరికీ నాదొక విన్నపం అండి. చాలా మంది థర్స్డే అయితే నాకు ఫోన్ చేసి, గౌరీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి పారాయణం చేస్తున్నాము, సో మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఇంకా ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అంటే నేను ఏ పూజ చేయాలి, ఏం చేస్తే మా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని చెప్పి అడుగుతారండి. యాక్చువల్ గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు నచ్చిన వాళ్ళతో, ఫ్రెండ్స్ తో, రిలేషన్స్ తో మనం షేర్ చేసుకుంటే ఆ కష్టం తీరుతుంది అంటారు కదా. సో అందుకే ఎవరైనా మనకి ఒక విషయం చెప్పారు అంటే అది జాగ్రత్తగా విని వాళ్ళకి మనం కొంచెం ఏ హెల్ప్ చేయకపోయినా కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ గా మాట్లాడితే అదే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇంకా పూజ అంటారా, మనం ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు ఎప్పుడు మనకు అండగా ఉంటారని. బాబా అనే కాదు, మీకు నచ్చిన ఆ రూపాన్ని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ భగవంతుడు ఏ రూపంలోనే వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. పూజ చేస్తేనే భగవంతుడు వచ్చి హెల్ప్ చేస్తారు, పూజ చేయకపోతే హెల్ప్ చేయరు అనేది అయితే ఒక అపోహ అండి. మనకి టైం ఉన్నప్పుడు గుడికి వెళ్తాము, టైం లేదు అనుకున్నప్పుడు ఇంట్లోనే మనం ఆ భగవంతుడిని నమస్కారం పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్లు భగవంతుడి దగ్గర పెట్టి మీరు ప్రే చేసుకుని మీరు జాబ్ కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు జాబ్ లో చాలా ప్రాబ్లం ఉంది, లేదంటే మనీ వైజ్ లేదా హెల్త్ వైజ్ మీరు చాలా సఫర్ అవుతున్నారు అన్న, ఎప్పుడైనా భగవంతుడు మనకు ఒక కష్టం ఇచ్చారు అంటే అర్థం మనం ఆ కష్టాన్ని ఎలా మనం ఫేస్ చేస్తున్నాము, మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటామని భగవంతుడు మనకి టెస్ట్ పెట్టడానికి ఒక కష్టం ఇస్తారండి. అప్పుడు ఆ టైంలో మనం ఎక్కడా కూడా గివప్ అవ్వకూడదు, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎంత మొండిగా ఉండాలంటే మనం ఆ ప్రాబ్లం కూడా మనల్ని వదిలి పారిపోవాలి అన్నంత మొండిగా ఉండాలన్నమాట. అప్పుడే మనం మన ఫ్యామిలీని అందరినీ చూసుకుంటూ మనం సంతోషంగా ఉండగలం. ఒకవేళ మీకు ఆ జాబ్ నచ్చలేదు, లేదంటే మీకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా కూడా మీరు ఏమి బాధపడద్దు. ప్రతి దానికి ఒక టైం లిమిట్ అండి. ఒక్కొక్కరికి 3 years పట్టచ్చు, ఒకరికి 10 years పట్టచ్చు, ఒకరికి 15 years పట్టచ్చు. కానీ ఎప్పుడైనా నేను చెప్తున్నానండి, ఆ ఒక్క టైం పీరియడ్ అయిపోయింది అంటే మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది నా రియల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి. బాబా మిరాకిల్స్ నా లైఫ్ లో నా లైఫ్ చేంజ్ అయింది. సో అలాగే నేనే పూజలేమి ఏమి ఎక్కువ చేసేలేదు, అంత స్పెషల్ అని ఏమి అనుకోవద్దు. నచ్చినప్పుడు పూజ చేస్తాం, లేదు అనుకున్నప్పుడు మనం ప్రే చేసుకోవడమే. నా ఎక్స్పీరియన్సెస్ ముందు ముందు వీడియోలో మీకు షేర్ చేస్తానండి. డోంట్ గివ్ అప్. మీకు ఎప్పుడూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ టు ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్ బాయ్.